అసలు మాట్లాడేటోడే దిక్కులే, కొంచెం మధ్యలోకి వెళ్దాం, ఏమవుతుంది అయింది. సో ఒకసారి చూడండి, ఆగండి బ్రదర్ ఒక్కసారి. ఎట్లా ఉంది రోడ్డు? మొత్తం గుంతలు సార్. రోజు ఇదే జర్నీ మీది? ఇదే జర్నీ సార్. లింగంపల్లి ఇబ్బంది ఉందా? బాగా ఇబ్బంది ఉంది. ఓకే, రోడ్డు మొత్తం గుంతలు బాగా ఇబ్బంది ఉంది. బండ్లు కూడా ఖరాబ్ అవుతుంటాయి కదా? బండ్లు కూడా ఖరాబ్ అవుతుంది సార్. వర్షం పడ్డప్పుడు సిచ్యువేషన్ ఏందో? ఇంకా వర్షం పడ్డప్పుడు ఇంకా బాగా ఇబ్బంది అవుతుంది సార్. ఓకే, సో ట్రాఫిక్ కూడా ఇబ్బంది అవుతుంది. మనం మాట్లాడిస్తూ ఉంటే ఎంత ఘోరంగా ఉందో ఒకసారి మనం గమనించవచ్చు. జనాలు ఆగరు కదా. హలో బ్రదర్, ఎట్లుంది రోడ్డు? సూపర్. ఒక్క నిమిషం ఆగు. యా, సో ఈ మధ్యలోంచి మనం నడుస్తుంటే సిచ్యువేషన్ ఏందన్నది అర్థమవుతుంది చూడండి. సో చాలా ఘోరంగా ఉంది. నమస్తే, ఎట్లుంది రోడ్డు? చాలా ఘోరంగా ఉంది. చాలా ఘోరంగా ఉందన్న. రోజుల నుంచి సమస్య ఈ చాలా నెలల నుంచి ఉందన్న, సంవత్సరాల నుంచి ఉంది రోడ్డు. అవునన్నా, రోడ్లు వేయించాలన్నా. నమస్తే. సో సిచ్యువేషన్ చూడండి ఎంత భయంకరంగా ఉందో. మనం ఇట్లా నడుచుకుంటూ వెళ్తే రోడ్డు, మళ్ళీ కాలనీలోకి వెళ్ళే రోడ్లు కూడా ఇందులో ఉన్నాయి. ఎట్లుంది రోడ్డు? ఎట్లుంది కనబడుతుంది కదా. ఏం చేస్తారు మరి? ఓట్లు వేసిన నాయకులు, వేసుకున్న నాయకులు ఇప్పుడు వాళ్ళు ఏం చెప్పగలుగుతాం చెప్పు. రోడ్డు శాంక్షన్ వచ్చిందంటారు, అది ఎప్పుడు వేస్తారు, ఎప్పుడు అవుతుంది. రోజు ఏడికి పోయి రావాలని మీరు? నేను చందనగర్ వెళ్తాను, 4 సార్లు వెళ్తాను. పొద్దుంత 4 సార్లు. మా సార్ బిల్డర్ అనమాట, తిరుగుతుంటాను. ఇక్కడ నుంచి అమీన్పూర్ వెళ్తాను, అమీన్పూర్ నుంచి నడుములు ఉన్నాయా ఊసిపోయినాయి? ఏడా ఏముంటాయి దీంట్లో, అంతే మళ్ళీ. ఓకే, సో చూడండి అంతంత మంది జనాన్ని వేసుకెళ్లే ఆటోలు ఉన్నాయి. స్కూల్ పిల్లలు వెళ్తా ఉంటారు. మరి వాళ్ళ పరిస్థితి ఏందో ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇది ఒకటే కాదు, ఇది ఇక్కడి నుంచి మళ్ళీ అవతల రోడ్డు కూడా అట్లే ఉన్నది. నడవడానికి కూడా అవకాశం లేదు. సో రోడ్డు మొత్తం ఇదే సిచ్యువేషన్. ఇది పాపం పక్కన బిజినెస్ చేసుకునే షాప్లది, వాళ్ళది కూడా అదే పరిస్థితి. కనీసం ఇక్కడ వెహికల్స్ ఆపుకొని ఏదైనా షాప్లో కొనుక్కోవడానికి కూడా అవకాశం లేకుండా ఉన్నది.